ఆయన యొద్దకు వచ్చేటటువంటి వారి విషయములో దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఆశీర్వదించాలి అనేటటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. సమృద్ధి కలగాలి మనకి అని నీ తండ్రి నీ విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడు. నీ బంధువులు నీ విషయంలో ఆలోచన ఉన్నా లేకపోయినా, నీ పుట్టింటోళ్ళో అత్తింటోళ్ళో అలాంటి ఆలోచన నీ పక్షాన ఉన్నా లేకపోయినా, నువ్వు ఆరాధిస్తున్నటువంటి నీ దేవునికి మాత్రం తన సమృద్ధి నీకు కలగాలి అనే ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఆయన సర్వ సంపదల గని, ఆశీర్వాదపు యొక్క నిధి, ఆయనలో సర్వ సమృద్ధి దాచబడి ఉన్నది. ఆ ఆశీర్వాదం అంతయు కూడా మనకి కావలసింది ఏదైతే ఉన్నదో ఆ సర్వ సమృద్ధిని ఆయన మనకి ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడు. నా జీవితం ఇలాగే ఉంటుందేమో జీవితాంతకాలం అనుకోమాకు. నా బ్రతుకులో ఒక నెమ్మది కలగదేమో అనుకోమాకు. కుటుంబంలో మార్పు రాదేమో అనుకోమాకు. నా ఆర్థిక స్థితిగతులు ఇంతేనేమో అనుకోమాకు. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను సమృద్ధిలోనికి తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన, ఆశ ఆయన కలిగి ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలంటే, వాళ్ళకి నేనంటే ఇష్టం లేదండి, నేను కాస్త దీవించబడటం అస్సలు వాళ్ళకి ఇష్టం లేదండి, కాస్త ఒక మెట్టు పైకి వెళ్తుంటే నన్ను అనగార్చేయాలని చూస్తున్నారండి, లేనిపోయిన మాటలు నా మీద అంటున్నారండి అని చెప్పి ఇలా నీ మీద లేనిపోయిన మాటలనే బంధువుల వైపు చూడమాక. నువ్వంటే ఇష్టం లేకుండా ఉన్నటువంటి వారు ఎందరో ఉండొచ్చు, వారు ప్రతికూలంగా నీ విషయంలో మాట్లాడొచ్చు. అలాంటి వారి వైపు చూసి కృంగిపోమాక. ఎందుకు అనంటే నిన్ను సమృద్ధిలోనికి నడిపించాలి అనే ఆలోచన ఒక ఆయన కలిగి ఉన్నాడు. ఆయన వైపు చూడు. ఆయన మంచి మనసు. నువ్వు దీవించబడితే ఆయనకి ఎలాంటి ఈర్ష్య ఉండదు. ఎందుకంటే నువ్వు దీవించబడడానికి ఆయనే సహాయం చేస్తాడు. కాబట్టి నువ్వు హెచ్చించబడుతూ ఉంటే, నువ్వు సమృద్ధి పొందుతుంటే, నువ్వు ఆశీర్వదించబడుతూ ఉంటే నీ దేవునికి ఎలాంటి కుళ్ళుమోతనం రాదు. కొంతమంది చూడండి ఎంత కుళ్ళిపోతారో. ఎవరైనా కాస్త పచ్చగా ఉంటే కుళ్ళిపోతారు. కాస్త 3 పూట్ల ఆహారం తిని ఎవరి మీద ఆధారపడకుండా వారు బతికేదో వారు బతుకుతూ ఉంటే కొన్ని కళ్ళు చూడలేవు. నేను చెప్పేది ఏంటంటే, కుళ్ళుకునేవారిని కుళ్ళుకొని, ఏడ్చేవారిని ఏడ్చుకోనండి. నిన్ను సర్వ సమృద్ధిలోనికి నడిపించాలని ఒక ఆయన నీ విషయంలో మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన వైపు చూడు.